ఎత్తుకుపోయావు. తెలిసి అన్నాడో తెలియకన్నాడో ఈ ఉపమానంలో అర్థం ఏమిటండి? ఏ పురుషుడైనా వివాహం అయిపోయినటువంటి వాడికి వేరొక స్త్రీ చాలా అందంగా కనపడుతోందన్న విర్రి మొదలైతే, తన భార్య అందం తక్కువై వేరొక భార్య యందు అందం చూడడం మొదలైతే వాడి మనస్థితి ఏమిటో తెలుసా అండి? సుపర్ణమివచాత్మానం. ఆయన సుపర్ణమివపన్నగ, గ్రద్ద చేత ఎత్తుకుపోబడిపోతున్న పాము అంటే వాడు నశిస్తాడు. ఈ తీర్పు ఎవరితో చెప్పించాలి? తను చెప్పకూడదు, రావణుడితోటే చెప్పించాలి. ఇది సుందరకాండ. మాట్లాడి 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 పరుసు పోగొట్టుకున్నవాడు బాహ్యస్మృతి లేకుండా పోగొట్టుకున్నట్టు మాట్లాడి 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 ఇంత పండితుడు ఇంత వేదం చదువుకున్నవాడు పప్పులో కాలిసి మాట్లాడాడు. అది సత్యం, అదే జరగబోతోంది. ఏమన్నాడు? నా మనస్సుని గరుత్మంతుడు పావునెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయావు అన్నాడు. ఆవిడ మనస్సు ఎలా ఉంది? ఆవిడ మనస్సు ఈయన అంద అలాగే ఉంటే, అనురక్త అయి ఉంటే వేరు. ఆవిడ మనస్సు తన భర్త యందున్నది. తన భర్త యందు మనస్సున్న ఒక పతివ్రత దగ్గరికి వెళ్ళి మనస్సు పెట్టుకుని మాట్లాడిన వాడు ఏమవుతున్నాడు? గరుత్మంతుని కాళ్ళ గోళ్ల మధ్య చిక్కిన పాము అవుతున్నాడు. ఇంకా వేరే చెప్పాలా? ఇంకేం చెప్పక్కర్లా, వాడే చెప్పేసుకున్నాడు. ఇంకా మీరు చెప్పడం ఎందుకు, నేను చెప్పడం ఎందుకు? కాబట్టి రావణుడు చచ్చిపోతాడు. అలా ఎవరు పెట్టుకున్నా చచ్చిపోతారు. అలా కావ్యంలో అనొచ్చా? అనకూడదు. ఇలా ఎంతమంది పిల్లలో రేపు పాడైపోతారేమో. ఇది జగన్మాత లక్షణం. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అంటే, ఇప్పుడు దీన్ని ఆవిడ అవకాశంగా తీసుకుని ఒక పెద్ద సందేశం ఇచ్చేసిందండి. ఎంత ధర్మం చెప్పేసిందో తెలుసా అండి? ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకుంటే జీవితంలో సగం ధర్మం అలవాటైపోయినట్టే. ఏమీ లేదయా, తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. గడ్డిపరక పెట్టి శుచిస్మిత, వీడిన్ని మాటలు చెప్పాడు కాబట్టి నేను వీడికో పాఠం చెప్పాలని కాదు. ఒక అమ్మ చెప్పవలసి వచ్చి చెప్పినప్పుడు ఏ అరమరిక లేకుండా కొడుకు ఉద్ధరణ కోసం చెప్పినప్పుడు నవ్వు ఎలా ఉంటుందో ఆ నవ్వు అలా ఉంది. అమ్మగా వాడికి కాదు, మనందరికీ కూడా జగన్మాతగా చెప్తోంది ఆవిడ. ఏం చెప్పింది? ఒక్కటే మాట, కావ్య భాష. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఓరి పిచ్చాడా, ఒక పరమన్నమే, ఒక దాంట్లో బెల్లం వేశారు, ఓ దాంట్లో పంచదార వేశారు. పంచదార వేసిన పరవన్నం తెల్లగా కనపడుతోంది, బెల్లం వేసిన పరవన్నం నల్లగా కనపడుతోంది. కానీ రెండింటి ఎందున్నది తీపే అని తెలుసుకో. తప్ప ఏదో ఈ నేత్రానికి ఏ కారణం చేతనో ఒకరు నీకు చాలా ఆకర్షణీయంగా కనపడుతున్నట్టు నీ మనసు ప్రచోదనం చేస్తే దానివల్ల ఏమవుతుందో తెలుసా? గరుడుడి కాలుకి తగిలిన పాము అయిపోతావు. ఇప్పుడు నీకు చెయ్యవలసింది ఏమిటో తెలుసా? ఆమె యందు నీ చెల్లెల్ని చూడు, ఆమె యందు జగన్మాతని చూడు. వెంటనే ఆవిడ తెల్లతనంలో మా అమ్మ ఉన్నది, మా తల్లి గౌరీదేవి ఉన్నది, మా అమ్మ గౌరీదేవి అలాగే ఉంటుంది. ఆవిడ పాదాల్లో మా అమ్మ గౌరీదేవి పాదాలు ఉన్నాయి, ఆవిడ చేతిలో నా తల్లి చెయ్యి ఉన్నది, ఆవిడ నా చెల్లెలు, ఆవిడ భర్త నా బావగారు. చెల్లెలి యొక్క ఐదోతనాన్ని, చెల్లెలి శుభాన్ని అన్నగారిగా నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఆమె వృద్ధిలోకి రావాలి అని నువ్వు ముందే, చెల్లెమ్మా బావగారేరమ్మా, నువ్వు బావగారితో రామ్మా అని మీరు 4 మాటలంటే మీ మనస్సు తిరిగిపోతుంది. నీ మనస్సు కామమును ఎవరి యందు పెట్టుకోవాలి? ఎంతగా నీకు కామమున్నా నీ భార్య యందుంటే అది ధర్మబద్ధమైపోయినది, దోషం లేదు. నీ భార్యను చూసి నా ప్యారెట్ అనుకో, నా చిన్నిగాడు, నా పండుగాడు, నా బుడ్డిగాడు ఎన్ని ముద్దులైనా ఆడుకో, ఏమీ దోషం లేదు. అదేమిటండి మీ ఆవిడ నన్ను ముద్దులు ఆడతారా అని ఎవడు అడగడు. ఎందుకు అడగడు అంటే, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ భార్య యందు నీ మనస్సు పెట్టుకున్నావా, ధర్మబద్ధమైన కారణము, అది ధర్మాచరణము. రావణ, అలా ఒక్కసారి నీ మనస్సుని మార్చేసుకో. మండోదరి యందు పెట్టుకో, నీ భార్యల యందు పెట్టుకో. నీ యందు విముఖురాలనైన నా యందు పెట్టుకోవడం
ఇందాక నువ్వన్న మాట సత్యం అవుతుంది, పాడైపోతావు, నీ వాళ్ళందరితో పాడైపోతావు, వద్దు రావాల. ఎంత గొప్ప సందేశం అండి తల్లిది. ఈ మాట ఇంత ధైర్యంగా మాట్లాడుతూ నిన్ను నేను చంపేస్తాను రా తలుచుకుంటే అంది. ఇంకొక మాట చెప్పింది ఆవిడ. వాడంటాడు భీరు భీరు అంటాడు, ఆవిడంటుంది నిన్ను చంపడం పెద్ద విషయం ఏమిట్రా. ఇంకొక విషయం చెప్పనా, రామస్య భార్య అమిత చేజస. అసలు రాముని భార్య అంటే తేజోరూపిణి, ఆవిని నువ్వు ముట్టుకోవడం ఏమిట్రా, అగ్నిహోత్రం. నువ్వు తెచ్చావని కీర్తి నీకు నేను ఇచ్చాను, నువ్వు తేలేవు. ఇంకొకటి చెప్పనా, నన్ను అపహరించడం నీ శక్యం కాదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా, నీ దగ్గరికి ఎందుకు అపహరింపబడ్డానో తెలుసా? అసలు రహస్యం చెప్పేస్తున్నాను. విధిస్తవ వదార్థాయ విహితో నాత్ర సంశయ. నన్నెత్తుకొచ్చి నువ్వు చచ్చిపోవాలని బ్రహ్మగారు నిర్ణయించాడు. ఆయన మీద గౌరవంతో నేను వచ్చాను కాబట్టి చచ్చిపోతాం. అయితే మరి అమ్మ నన్ను చంపేయడానికే వచ్చావు, అమ్మ చంపడానికి రాకూడదు కదా అంటావేమో. అమ్మగా కూడా చెప్పేస్తున్నాను, ఇంత పాపం అయిపోయింది కదా. ప్రగతిర్మానుషాణ. నువ్వు ఇప్పుడు ఎక్కడికెడితే నీ పాపం పోతుంది, బెంగెట్టుకోకు. దీనికి ఒక ప్రాయశ్చిత్తం ఉంది. శరణాగత వత్సలుడు రాముడు, నువ్వు వెళ్ళి నన్ను తీసుకెళ్ళి రాముడికి ఇచ్చేయి, తప్పైపోయిందని ఇలా అంతే. ఆయనకున్న గుణం ఏమిటో తెలుసా, నాది తప్పైపోయిందని ఒక్క మాట నిజాయితీగా అంటే చాలు, ఇక వదలడం, నిన్ను పట్టుకుంటాడు. రాముడి కింకరుడి అయిపోయి బతికిపోతావు, సంతోషంగా ఉంటావు. ఎందుకురా నీకు ఈ వెర్రి అని అడిగింది ఆయన. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తతే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. ఎంత పెద్ద ప్రశ్న అడిగిందో చూడండి. చెప్పేవాళ్ళు లేరా, చెప్పినా నువ్వు వినవా? ఇది సుందరకాండ సందేశం అమ్మవారిది. ఒక ఊర్లో చెప్పేవాడు లేడనుకోండి, అది ఆ ఊరి దౌర్భాగ్యం. ఊళ్ళో చెప్పేవాడు ఉన్నాడు, వినేవాడు లేడనుకోండి, అంటే ప్రజల దౌర్భాగ్యం. చెప్పేవాడు ఉండి వినేవాడు లేకపోతే నీ జీవితం ఎప్పుడు మారుతుంది? ఇంకా నువ్వు వెళ్ళి వినవు. ఎందుకు వినవు? నాకెందుకండి రామాయణ భారతాలు ఇప్పటి నుంచి ఎందుకు, ముసిలాండి అయిపోయాక. పోనీ 60 ఏళ్ళు వచ్చేసాయి, జుట్టు పండిపోయింది, నీ ముసల్తనాన్ని నువ్వు అంగీకరిస్తాయంటే? ఇంత సన్న బ్రష్ ఎట్టుకుని నువ్వు రంగేసేసుకుంటుంటే ఇంకా నువ్వెప్పుడు అంగీకరించావు? నీ వృద్ధాప్యాన్ని నువ్వు ఎప్పుడూ అంగీకరించావు. కాబట్టి నీకు ఎప్పుడూ అక్కర్లేదు రామాయణ భారత భాగవతాలు. ఇంకా నువ్వు బాగుపడేది ఇప్పుడు. కాబట్టి ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత. నీ బుద్ధి గడ్డి తిందిరా రావణ అందాడు. ఆవిడ బీరు అండి, ఆవిడ భయపడి మాట్లాడడం ఏంటండి? నీకు తెలియకపోవడం కాదు, నువ్వు వేదాలు చదువుకున్నావు, నువ్వు బ్రహ్మవంశంలో పుట్టావు, పులశ్చ బ్రహ్మవంశంలో పుట్టావు. పుట్టి నువ్వేమో తప్పు పనులు చేస్తున్నావు, సమర్థించుకుంటున్నావు, రాక్షస ధర్మం పాటిస్తున్నావు, పాడైపోతావు రావణ అని చెప్పాడు. కోపం శేషేన పూరయ్యేత్తని మూర్ఖ లక్షణం. ఇంకా మాట్లాడడానికి జవాబు లేదనుకోండి, వీడికి కోపం వచ్చేస్తుంది. వచ్చేసి కచ్చట్టుకుని ఆవిడ మీద పడ్డాడు. పడితే ధాన్యమాలిని వెనక్కి తీసుకెళ్ళింది. సరే, రామాయణం కొనసాగింపబడాలి కాబట్టి తీసుకెళ్ళింది, అది వేరు విషయం. కానీ సీతమ్మ వైభవం చూడండి, ఆవిడికి సమస్త శృతి సారం ఆవిడికి తెలుసు. అందుకే లంకంతా కాలిపోయింది, ఆవిడ కాలిపోలేదు. ఆవిడ ఆత్మస్వరూపిణి. అన్నిటికన్నా పెద్ద రహస్యం సుందరకాండలో ఏమిటో తెలుసా అండి? సీతమ్మని చూస్తాను, సీతమ్మని చూస్తాను, సీతమ్మని చూస్తానని విర్రెక్కిపోయిన ఆయన చెట్టు మించి సీతమ్మని చూసి అన్నారు, యథారూపాం అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితే క్షణ. ఇంతకన్నా దారుణమైన శ్లోకం రామాయణంలో ఉంటుందా? ఏమంటే ఆవిడ అచ్చు వాళ్ళ అమ్మగారి పోలికలో ఉంటారు, ఎగ్రీడ్. ఆ అబ్బాయి అచ్చు వాళ్ళ నాన్నగారి పోలికలో ఉంటాడు, ఎగ్రీడ్. ఆ అబ్బాయి అచ్చు మేనమామగారి పోలికలో ఉంటాడు, ఒప్పుకున్నాం. కోటేశ్వరారు భార్య అచ్చు కోటేశ్వరారులో ఉంటారు. ఏమిటంటే అది అర్థం ఉందా? కోటేశ్వరారు వాళ్ళ ఆవిడ కోటేశ్వరారులో ఎందుకు ఉంటుంది? ఆయనేమో మొదపుటేనుగులా ఉంటాడు, ఆవిడేమో ఆ ఏనుగు తినే గడ్డి పరకలా ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఏమిటి పోలిక? అలా ఉండదు కదా, ఇద్దరూ వేరుగా ఉంటారు. కానీ హనుమేమంటున్నారు, ఆ పైనుంచి కిందకి చూసి, నాకు సీతమ్మ తల్లి అంగప్రత్యంగముల యందు రాముడు కనపడుతున్నాడు, సీతమ్మ కనపడలేదు అన్నాడు. కావ్య భాష యందు ఆత్మదర్శనం చెప్పారు. బంగారము కనపడకుండా గాజులు, చెవులకు పెట్టుకున్న ఆభరణములు,
భుజములకు పెట్టుకున్న కేయూరములు, పాదములకు పెట్టుకున్నటువంటి నూపురములు కనబడితే నామరూపాత్మకంగా ఆభరణాలు కనబడ్డాయి. అబ్బే అన్నిట్లో బంగారమేనండి ఉన్నది అన్నామంటే మృత్పిండమే కబ్బహుభాండ రూప, ఒకే మట్టి ముద్ద మూకుడుగా గిన్నెగా అనేకంగా కనపడుతోంది. అలాగే కోక్షీరమేకం బహుదేను జాత, పాలొక్కటే ఆవులు వేరుగా ఉన్నాయి. నామరూపాత్మకంగా లోకం కనబడుతోంది, కానీ ఉన్నది పరబ్రహ్మమే. నామరూపాత్మకమైన జగత్తు యందు బ్రహ్మము కనబడుట ఆత్మదర్శనము. ప్రకృతి స్వరూపిణి అయిన సీతమ్మ యందు రాముడు దర్శనమగుట ఆత్మదర్శనము. అందుకే సీతమ్మ దర్శనమైన తరువాత హనుమ యోగి పుంగవుడు, ఆత్మదర్శనమైనటువంటి మహాయోగి. వారి నోటి వెంటొచ్చినది సత్యమైనది, నిర్భీతి కలిగినది. ఆత్మదర్శనమైన వాడికి భయం ఉండదు. ఆ రహస్యాన్ని చెప్పకుండా చెప్పింది కాబట్టి సుందరకాండ. ఇప్పుడు సీతమ్మ మీకు ఎన్ని రకాలుగా కనపడుతోంది. ఒకటి ఆత్మస్వరూపిణి, జగన్మాత, నరకాంత, 3 పాత్రల్లో కనపడుతుంది ఏకకాలమునందు. ఇలా కనపడడం సుందరకాండ. ఇది సీతమ్మ తల్లి వైభవం. కనుక సీతాయాశ్చరితం మహత్త. ఎన్ని రకాలుగా చూసినా సీతమ్మే. ఒకసారి యుద్ధకాండలో ప్రతిజ్ఞ చేసింది. 2వ మాట వాల్మీకి మహర్షి వెళ్ళి అడిగారు యజ్ఞం చేస్తుంటే రాముణ్ణి ఉత్తరకాండలో. రామ, నిజం చెప్పండి, మీకు తెలుసు సీతమ్మ పరిశుద్ధాంతరంగా, సీతమ్మ యందు దోషం లేదు. మీకు తెలుసు సీతమ్మ కడుపులో పెరిగిన 2 బిడ్డలు మీ బిడ్డలే అన్న విషయం కూడా మీకు తెలుసు. రామాయణ గానం చేసిన లవకుశులు నీ బిడ్డలే అని నీకు తెలుసు. సీతమ్మ యందు కించితు దోషం లేదని నీకు తెలుసు. తెలిసి రాజ్యము, సింహాసనము ఈ రెండిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజారంజకుడైనటువంటి రాముడిగా ఉండాలా, ప్రజలు నిందవేసిన భార్యని పక్కన కూర్చోపెట్టుకుని ప్రజలకి ఒక తప్పు సంకేతం పంపాలా అన్న పరిస్థితి వస్తే వ్యక్తి ధర్మం కన్నా సమాజ ధర్మం గొప్పది అని నిరూపించడానికి నువ్వు త్యాగం చేసి సీతమ్మని దూరం పెట్టావు. కాదని నువ్వు అనగలవా? రామా, నిజం చెప్పన్నాడు వాల్మీకి మహర్షి యజ్ఞవేది ఎందు. యజ్ఞంలో ఇంతమంది ఋషులు, రాజులు నిలబడి ఉండగా ఉత్తరకాండలో రాముణ్ణి వాల్మీకి అడిగారు. రాముడు తల వంచుకుని నమస్కరించి అన్నాడు, మీరు ఋషులు, సత్యవాదులు, రామాయణ కథా రచయితలు, మీకు నమస్కరించి చెప్తున్నాను, మీరు చెప్పింది యథార్థం. నాకు సీతమ్మ యందు ఎన్నడూ అనుమానం లేదు. ఆవిడ పుణ్య చరిత్ర, ఆవిడ కడుపులో ఉన్న బిడ్డలు నా బిడ్డలే, ఆవిడ ఏమి దోషము లేనిదని నాకు తెలుసు. అయినా నేను ఎందుకు పరిత్యజించానంటే రాజారాముడుగా ఉండవలసినటువంటి వాడు లోకమునకు ఆదర్శవంతుడు కావాలి. వ్యక్తిగా సీతమ్మ భర్తగా ఉండడమా, రాజారాముడిగా ఆదర్శవంతుడిగా ఉండడమా అన్నప్పుడు సమాజం కోసం నా వ్యక్తి శ్రేయస్సుని త్యాగం చేశాను. ఇది రాముడంటే. ఎంతమందికి అర్థమవుతాడండి రాముడు? అంతటి పుణ్యచరితుడు, మహానుభావుడు. ఇవాళ మన వాళ్ళు ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్తారు, మనం సమాజం కోసం త్యాగం చెయ్యాలి. ఏదో ఇదేంటి, కన్నవారి నోట గడ్డ కొట్టి కట్టుకున్న సతిని నెట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణ జాల తెనుగు బావ. అలాంటి రాముడు కాదు రాముడంటే, తను చేసి చూపించిన వాడు రాముడంటే. అందుకని నాకు తెలుసు సీతమ్మ యందు కళంకం లేదన్నాడు. అంటే వాల్మీకి అన్నారు, అయితే సీతమ్మని స్వీకరించాను. రాముడు అన్నాడు, రేపు రాజులందరూ ఇక్కడికి వస్తారు, ఋషులందరూ వస్తారు. సీతమ్మ ఒక్క శపథం చేసిన తరువాత నా ప్రేమ సీతమ్మ యందు ప్రసరింపబడు కాక. వాల్మీకి చెప్పారని సీతమ్మ తీసుకున్నారని మళ్ళీ ఇంకొక నింద రాకూడదు. సభ యందు మళ్ళీ నిరూపణ కావాలి. ఎంత కష్టపడాలండి మా అమ్మ. సీతమ్మ తల్లి వచ్చి నిలబడితే మహర్షి శ్లోకాలు రచిస్తారు. సమయం లేదు కాబట్టి నేను వాటిని చెప్పను. కానీ దేవతలతో సహా అన్ని లోకాలు ఖాళీ అయిపోయాయి. వచ్చి నిలబడ్డారు. ఏమి రాముడు రాముడు, ఏమి సీతమ్మ సీతమ్మ. రాముడు జై అని కొందరన్నారు, సీతమ్మ జై అని కొందరన్నారు, సీతారాములు జై అని కొందరన్నారు. అంటే ఏంటి? వచ్చిన వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఏమి సీతమ్మరా, ఏమి నడువడిరా, సీతమ్మ జై. ఏమి రాముడురా, ఏమి త్యాగమూర్తిరా, రాముడు జై.
ఇటువంటి సీతారాములు మా తల్లిదండ్రులు రా, సీతారాములకు జై. నాలుగో మాట సభలో వినపడలేదు. అంటే అనుమానం ఉన్నవాళ్ళు లేరు. ఇప్పుడు సీతమ్మ వచ్చింది. రాముడు అన్నాడు, మీరొక్కసారి శపథం చేయి సీత అన్నాడు. అంటే ఆవిడంది, మనోవాక్కాయ కర్మల చేత ఏ కాలమునందు కూడా రాముని తప్ప అన్యులను ఎరగనదాననైతే, రాముని తప్ప వేరొకరిని పూజించని దానినైతే, నిరంతరము రామునే గౌరవించిన దాననైతే, మనం చెప్తాం దిక్కుమాలిన తీర్పులన్నీ అగ్నిహోత్రంలోకి ప్రవేశపెట్టాడని. వాళ్ళకి తెలుసు వాళ్ళ హృదయాలు ఏమిటో. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం ధర్మాత్మ ముహూర్తమపి జీవతి అంటారు హనుమ. ఆయన హృదయం ఆవిడ దగ్గర, ఆవిడ హృదయం ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే వాళ్ళిద్దరూ బతికున్నారు. ఎవరి హృదయాలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఎప్పుడో శరీరాలు వదిలిపెడుతురు అన్నారు. అటువంటి సీతారాములు కనుక ఆవిడంది, నేను కలలో కూడా రాముణ్ణి తప్ప అన్యులను గౌరవించని దాననైతే, సేవించని దాననైతే, ఓ నా తల్లి భూకాంత నాకు దారినిచ్చెదవుగాక అంది. పెద్ద ధ్వని వచ్చి భూమి చీలిపోయింది. అందులోంచి పడగలతో పాములు మోస్తున్న సింహాసనం మీద నానారత్న విచిత్రాలంకృతమైనటువంటి సింహాసనం పైకొచ్చింది. దాని మీద భూదేవి కూర్చునుంది. పలాశదండం పట్టుకుని యజ్ఞవీధి పక్కన రాముడు కూర్చునున్నాడు. అమ్మా సీత చాలు రా తల్లి అంది భూదేవి. గబగబా వెళ్ళి భూదేవి పక్కన కూర్చుంది. ఏ భూమిలోంచి వచ్చిందో ఆ భూమిలోకి తల్లి వెళ్ళిపోయింది. భూమి మూతపడిపోయింది. హఠాత్తు సన్నివేశానికి రాముడు మ్రాన్ పడిపోయాడు. మ్రాన్ పడిపోయి భూమి లేకుండా చేసేస్తాను సీతమ్మని తెమ్మన్నాడు. అంటే ఆనాడు భూమిలోంచి వాక్కులు వినపడ్డాయి. ఇక సీతగా నీకు కనపడదు, కానీ పంచభూతములుగా, పృథివిగా, జలముగా, అగ్నిగా, ఆకాశముగా, వాయువుగా, ప్రతి ఇంట పూజ చేయబడుతున్న అర్చామూర్తిగా, రామాయణ శ్లోకముగా, ఇంటింట ఉన్న గృహలక్ష్మిగా, కాంతి రూపముగా, మూడు లోకములయందు సీతమ్మ తల్లి ఆవరించి ఉన్నది. ఇప్పుడు సీతమ్మ రామా నీకే కాదు, చూడాలనుకున్న ప్రతివాడికి సీతమ్మ కనపడుతూనే ఉన్నది. నా తల్లి సీతమ్మ ఇవ్వాల సభలో ఇన్ని ముఖాలతో దర్శనమిస్తోంది. ఇంకేం లోటు? కనుక సీతమ్మ దర్శనము ప్రతి సామాన్యుడు పొందగలడు. ఈ సీతమ్మ చరితం ఎవడు వింటున్నాడో, ఎవడు సీతావైభవాన్ని అర్థం చేసుకుంటున్నాడో, ఎవడు సీతమ్మకి భక్తితో ప్రణమిల్లుతున్నాడో, ఎవరు సీతారాముల హృదయాల్ని అర్థం చేసుకున్నాడో వాడు ధన్యాత్ముడైపోతున్నాడు. వాడి పాపములు పటాపంచలైపోతున్నాయి. ఆమెని మళ్ళీ నువ్వు లక్ష్మిగా వైకుంఠమునందు కలుసుకుంటావు. తదనంతరము రామావతార పరిసమాప్తి. కనుక సీతమ్మ తల్లి కామేశ్వర ప్రాణనాడి అన్నట్టే రామచంద్రమూర్తి యొక్క ప్రాణనాడి నా తల్లి. సీతమ్మ తల్లి గురించి చెప్పుకుంటే నా తండ్రి రామచంద్రమూర్తి పొంగిపోతారు. ఆ సీతారాములు మనుష్యులుగా ప్రవర్తించి చూపించి ఎన్ని విషయాల్లోనో మనకి ఆదర్శవంతులయ్యారు. ఎలా ప్రవర్తించాలో మనకి చూపించారు. ఏమీ చేత కాకపోయినా వంకలు పెట్టకుండా వాళ్ళిద్దరికీ నమస్కరిస్తే చాలు. ఒక దిక్కుమాలిన మాట ఇవాళ లోకంలో, సీత పేరు పెట్టుకోకండి, కష్టాలు. తప్పు మాట. సీతమ్మ పేరు పెట్టుకోకపోవడం ఏంటండి? అలా కొన్నాళ్ళకి ఆ పేరు అంతర్ధానం అయిపోతుందేమో అని నాకు భయం. అక్కర్లేదయా, అలా భయపడక్కర్లేదు. ఈ లోకంలో సీతమ్మ ఎప్పటికీ గౌరవింపబడుతుంది. సీతమ్మ పేరు పెట్టుకుంటారు, సీతమ్మ పేరు వర్ధిల్లుతుంది. అసలు సీత అనగానే, సీతమ్మ అనిపించగానే ఎదురుగుండా పూజామందిరంలో ఆ చిత్తరువులో ఆ సీతమ్మ వంక, ఆవిడ ఎర్రని పాదాల వంక, ఆ పాద మంజీరముల వంక, మళ్ళీ బాబోయ్ ఎడబాటు లేకుండా నీతోనే ఉండాలన్నట్టుగా ఇలా రాముడి వైపుకి ఒరిగి ఉన్న ఆ సీతమ్మని చూస్తే ఏ రామాయణం చదవక్కర్లేదు. అలా చూస్తూ కూర్చుంటే గుండెల్లో మస్తిష్కంలో ఏవో ఆలోచనలు తిరిగి ఆవిడ వంక చూస్తుంటే ఆర్ద్రమైపోయి కన్నుల వెంట నీళ్లు జలజలా కారిపోతాయి. సీతమ్మ లాంటి పాత్ర ప్రపంచ సాహిత్యంలో ఎక్కడుంది? మన అదృష్టం ఏంటంటే నిన్నటి ఒక్కరోజు చెప్పుకుందామంటే కాదయ్యా, దేశకాలముల చేత ఒక చేతకాని నువ్వు చెప్పినా వింటున్నారే, వీళ్ళందరినీ నేను ఉద్ధరించాలనుకుంటున్నాను.
అందుకే ఆషాఢమాసం ఆదివారం అమావాస్య కలిగిన రాత్రి నాకు అత్యంత ప్రీతిపాత్రము కనుక ఆనాడు కూడా సీతావైభవమే నువ్వు చెప్తావు అని మా అమ్మ నిన్న నా చేత ఆ మాట అనిపించి వాళ్ళ సీతావైభవమే చెప్పించింది. కనుక రేపటి రోజున రామచంద్రమూర్తి గురించి చెప్పుకుందాం. నేను 11 మాటలు మీ అందరితో ఇవాళ నుంచి రామనామము రామనామము రమ్యమైనది రామనామము అనిపిస్తానని చెప్పాను. రేపటి నుంచి అనిపిస్తాను. ఇవాళ మాత్రం సీతమ్మ తల్లి పొంగిపోయేటట్టు 11 మనం 1000 మాటలు రామనామం చెప్పడానితో సమానంగా ఒక శ్లోకం అంటాను, మీకు అందరికీ తెలుసున్నదే. మీరందరూ పరమభక్తితో అనండి. మనం రామాయణానికి వారసులం. అది అనకపోతే మనకి నోళ్ళుండి ఇంకా అనవసరం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మంగళాశాసనపరైః మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.